హాయ్, వెల్కమ్ బ్యాక్. కిందటి వీడియోలో స్మాల్ క్యాప్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. స్మాల్ క్యాప్స్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి చేయొచ్చు, ఏంటి ఎట్లా చేయొచ్చు, ఎలా చేయకూడదు, దానికి సీక్వెన్స్ కంటిన్యూషన్ మీద. ఇప్పుడు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలంటే కంటిన్యూషన్ అంటే ఏంటి చేయొచ్చా? ఒకటి, సో రెండు ఇన్వెస్ట్మెంట్కి బేసిక్స్ ప్రికాషన్స్ చెప్తాను. ఒకటేంటంటే బేసిక్ ప్రికాషన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 30% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు. టోటల్ పోర్ట్ఫోలియోలో మీకున్నటువంటి నెట్వర్త్, మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ₹1,00,000 ఇన్వెస్ట్ చేయగలరు అనుకోండి ఫర్ ఎ గివెన్ పీరియడ్, ఇమీడియట్గా కావచ్చు, లేకపోతే 1 మంత్ కావచ్చు, 1 ఇయర్కి కావచ్చు, మీ కెపాసిటీ. సో సంవత్సరానికి నేను ₹1,00,000 అనుకున్నాను అనుకోండి, నెలకు అనుకోండి, ఎట్లా అని తీసుకోండి, ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఫర్ ఎ గివెన్ టైము చేయాలనుకుంటే చేయగలిగితే అందులో 30% కంటే ఎక్కువ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయకూడదు. అంటే స్మాల్ క్యాప్ అంటే ఏంటో తెలియాలి కదా. చాలామంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరో ఏదో చెప్పారు, ఎక్కడో చదువుతారు, అది కొనేసామండి అంటారు, కొనేస్తారు. అది స్మాల్ క్యాపా, లార్జ్ క్యాపా, మిడ్ క్యాప్ అనేది తెలుసుకోవటం బేసిక్ రిక్వైర్మెంట్. స్మాల్ క్యాప్ అయితే ప్రైమా ఫేసి దూరంగా ఉండమని, లేదా 1-10 సార్లు ఆలోచించమని, లేదా అట్లీస్ట్ ఇంత అమౌంట్ అందులో పెట్టేయొద్దని. చాలా ఫాస్ట్గా వేరీ అవుతూ ఉంటుంది, ఫ్లక్చుయేట్ అయిపోతుంటాయి వాటి ప్రైసెస్. ఒకసారి ₹150 కనపడుతుంది, ₹150 ₹110 వచ్చేస్తుంది, ₹150 ₹50 వచ్చేయచ్చు. దాన్ని చుట్టూ తిరగాలి, ఏంటిది, ఏమైంది 40,000 పెట్టాను, 20,000 అయింది, 15,000 అయింది, ఏంటి డబ్బులని. కాబట్టి అది స్మాల్ క్యాపో, మిడ్ క్యాపో, కనీసం లార్జ్ క్యాపో తెలుసుకోకుండా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళకూడదు. దానికి మినిమము ఏంటి, మనం ఏంటి చూడాలి, సెబీ వదిలేయండి. సెబీ చెప్పిన దీని ప్రకారం 250 కంపెనీల తర్వాత ఉన్నవన్నీ స్మాల్ క్యాప్ అని, అంటే ఫస్ట్ 250 కంపెనీస్ ఓకే అని, అంటే కొంచెం పెద్దవని. అయితే మనం ఎట్లా చూసుకోవాలంటే, అంటే మినిమం జాగ్రత్త చూడండి, 1000 ఆర్ మోర్ మార్కెట్ క్యాప్ ఉండాలండి. 1000 ఆర్ మోర్ క్రోర్, 1,000 కోట్లు దాటి మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీ కనీసం చూడాలి. అయితే కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఏమవుతాయంటే 2,000 కోట్లు, 3,000 కోట్లు, లేదా 1,500 కోట్లు ఇంకా పైగా ఉండి కూడా అనుకోని పరిస్థితుల్లో ఒక్కోసారి భయంకరంగా కిందకు వస్తాయి, తగ్గుతాయి. అంత మాత్రానికి అవి వెరీ స్మాల్ అనుకోవటానికి వీల్లేదు. అలాంటివి ఎక్సెప్షనల్గా బిలో 1,000 అయినా ఒక 100-200 కోట్లు అటు ఇటు, 700-900 కోట్లకు వచ్చినా, ఏది 1,500, 2,000, 2,500 కోట్ల నుంచి ఆ కంపెనీలో స్ట్రెంగ్త్ ఉంటే, బాగుంటే యూ కెన్ గో హెడ్. అదర్వైజ్ 1000 crore అండ్ అబోవ్ మార్కెట్ క్యాపిటల్ ఉన్నవే చూస్ చేసుకోవాలి. ముఖ్యంగా టోటల్ ఇన్వెస్ట్మెంటు 30% మించకూడదు. అంటే 30% మించకూడదు అంటే ఏంటంటే 20-25% కూడా పెట్టండి, పర్వాలేదు. అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు, కానీ అంతకన్నా తక్కువ ఉండొచ్చు. ఎందుకు నాకు రిస్క్, నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ రిస్క్, అసలు అంత అవసరమా అనుకున్నప్పుడు 10-15-20% చాలా కేర్ఫుల్గా తీసుకుని చేయటం. ఎందుకంటే స్మాల్ క్యాప్లు ఏమవుతాయంటే లాంగ్ జెస్టేషన్ పీరియడ్, ఒక్కోసారి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పలకవు, కానీ ఒకసారి అందుకోవచ్చు. చిన్న ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్, వదిలేస్తాం, చూద్దాంలే, వస్తే వస్తుంది, లేకపోతే లేదు, ఎప్పటికైనా వస్తుందో అని. పెద్ద కంపెనీలు కూడా చాలా కాలం పడుకోలేదండి, అలా అక్కడక్కడే తిరుగుతూ ఒకసారి ఎక్కడో టేక్ ఆఫ్ స్టేజ్కి వచ్చేసింది, అందుకుంటుంది. ప్రతి పెద్ద కంపెనీ ఒకప్పుడు చిన్న కంపెనీయే కదండి. మరి చిన్న కంపెనీ పద్ధతి ఎలా అయిందంటే ఇట్ టుక్ టైం బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, మేనేజ్మెంట్ మెయిన్గా, ప్రమోటర్స్, అట్లా ఆ కారణాల వల్ల అలా అయింది. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే చూజ్ ఆల్వేస్ కంపెనీస్ విత్ గుడ్ బ్యాకింగ్. కంపెనీకి గుడ్ బ్యాకింగ్ ఉండాలి.
గుడ్ బ్యాకింగ్ అంటే ముఖ్యంగా ప్రమోటర్స్ మెయిన్ నడిపేది వాళ్ళే కదా. మీకు మనకి తెలియని ప్రమోటర్స్ గురించి మనం చేయగలిగింది ఏం లేదు, కానీ అక్కడక్కడ తెలిసిన ప్రమోటర్స్ ఉంటారు. మరి తెలిసిన ప్రమోటర్స్ అయితే కొంచెం ట్రై చేయొచ్చు. ఎందుకు ట్రై చేయొచ్చు? ఇదా వీళ్ళు ప్రమోటర్స్ దీనికి చూద్దాం, ఓకే బాగుంటుందేమో, బాగుండే అవకాశం ఉందేమో, వీళ్ళకి బిజినెస్లో అనుభవం ఉంది, ఎన్నో ఏళ్ళుగా బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళకి మంచి పేరు ఉంది, రెప్యుటేషన్ ఉంది, లెట్ మీ ట్రై. అట్లా ప్రమోటర్స్ చాలా ఇంపార్టెంటు, ప్రమోటర్స్ బ్యాకింగ్ ఇంపార్టెంటు. ప్రమోటర్స్ బ్యాకింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే, ఒక్కోసారి ఏమేం చేస్తారో ప్రమోటర్స్, వాళ్ళు ఏంటో, వాళ్ళు ఏం చేస్తారో, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారో ఈ డబ్బులు చెప్పలేము. ఒకసారి ఏం చేస్తారంటే కంపెనీలు ఫ్లోట్ చేస్తారు, కంపెనీలు ఫ్లోట్ చేసి అందులో మనీ జనరేట్ చేస్తారు, సైఫనింగ్ ఆఫ్ ఆ మనీని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, ఆ బిజినెస్లోకి, ఈ బిజినెస్లోకి, అందులోకి, ఇందులోకి, ఈ రకమైనటువంటి ఫ్రాడ్స్ చేసేవాళ్ళు, అంటే బయటికి దొరకకుండా ఫ్రాడ్స్ చేసేవాళ్ళు ఉంటారు బోల్డ్ మంది, ఒక్కోసారి దొరికిపోతుంటారు. సెబీ లేదా స్టాక్ ఎక్స్చేంజెస్ ఎంతకాలం పట్టుకుంటాయి? ఇప్పుడు అంత ఈజీ కాదు, ఎంత దుర్బిణీలు వేసి చూసినా సెబీను స్టాక్ ఎక్స్చేంజెస్ వదిలేయండి, యాక్టివ్లీ మేనేజింగ్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్స్ కావచ్చు, చాలా యాక్టివ్గా ఉంటారు. అంత యాక్టివ్గా ఉన్న వాళ్ళే పట్టుకోలేరే చాలా సందర్భాల్లో. మీకు రీసెంట్ ఈవెంట్ ఒకటి చెప్తాను చూడండి. మీకు రీసెంట్ ఈవెంట్లో లీన్ గురించి విన్నారా? లాయిడ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అని వాళ్ళు లాయిడ్ ఇవి టీవీలు, ఎల్ఈడి అవి ఇవి చాలా చాలా ఎక్విప్మెంటు, అంత మరీ చిన్న కంపెనీ ఏం కాదు, రెప్యుటేషన్ ఉన్నది. ఒళ్ళేనా రెప్యుటేషన్ ఉన్నది, చక్కగా బిజినెస్ చేస్తున్నది, బాగా చక్కగా ఒక స్టేజ్కి వచ్చి చక్కగా ఇది వచ్చింది. లాయిడ్కి మంచి గ్లామర్ ఉంది. ఈ మధ్యన లాయిడ్స్ని హ్యావెల్స్ వాళ్ళు తీసుకున్నారు, ఓ డివిజను కొనేశారు, అంటే కొనేటువంటి తీసేసుకున్నారు. ఇప్పుడు లాయిడ్కి హ్యావెల్స్ బ్రాండ్ తోడైంది ఆ పర్టికులర్ దీనికి, అంటే లాయిడ్ దీని మీదే వస్తుంది, కానీ వీళ్ళు మార్కెటింగ్ అది అంతే చేసేది హ్యావెల్స్ అన్నమాట. వెరీ గుడ్. నాకు ఒకటి చెప్పండి, అది చక్కగా నడుస్తున్నదే కదా. ఈ మధ్యన న్యూస్లో విన్నారా? మరి పోరించి వేలియత్ గారి పేరు విన్నారా? వినని వారు ఉండరు. స్మాల్ క్యాప్ అంటే, స్మాల్ క్యాప్లో మకటం లేని మహారాజు, స్మాల్ క్యాప్ గ్రేట్ స్మాల్ క్యాప్స్ పికప్ చేయడంలో గ్రేట్ హీరో. ఆయన్ని చాలా హీరోగా భావిస్తారు స్మాల్ క్యాప్ పికప్ చేయడంలో. ఆయన చాలా మంచి ఇది రెప్యుటేషన్ కూడా తెచ్చుకున్నాడు. ఈ పోరించి వేలియత్ గారు వెళ్ళి ఈ లీన్లో 7 to 8% పెట్టాడట. ఈ మధ్యన న్యూస్లో ఎక్కువ వస్తున్నది అది. ఆయనకు మంచి లెసన్స్ నేర్చుకున్నాడు అది ఇదని. అయితే ఇంతకుముందు కూడా మీరు వినే ఉంటారు, ఒక పెద్ద ఆయన ఎవరైతే ప్రమోటర్ ఆయన చచ్చిపోయాడు, ముసలాయన. ఆ తర్వాత ఆయన కొడుకు ఎక్కాడు, యంగ్ బ్లడ్ కదండి. ఆ తర్వాత ఏం జరిగిందనేది వెండి తెరపై చూడవలసిందే. వాళ్ళు ఆ డివిజన్ అమ్మితే బోల్డంత డబ్బు వచ్చింది, హ్యావెల్స్కి ఇచ్చారు కదా, బోల్డంత క్యాష్ వచ్చింది, క్యాష్ జనరేట్ అయింది. ఇంకేముంది బ్రహ్మాండం అనుకున్నారు. మరి ఏమైందనేది చెప్పలేం, కానీ 80% స్టాక్ ప్రైస్ పడిపోయింది ఓవరాల్గా. వాళ్ళు చేసే పనులు మార్కెట్ ఊరుకోదు, సహించదు. అయితే ఈ పోరించి వేలియత్ గారు వాళ్ళ టీము ఈ పడిపోతున్నప్పుడు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు కంపెనీకి, ఎన్నిసార్లు రీసెర్చ్ చేస్తుంటారు, ఎన్నిసార్లు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు. బ్రహ్మాండంగా చక్కని కథలాలి అల్లి బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసింది మేనేజ్మెంట్. తీరా చేసింది ఏంటంటే ఫైనల్గా దొడ్డిదారి. అంత యాక్టివ్గా ఉన్నటువంటి ఫండ్ మేనేజర్స్కే దొరకవు కంపెనీలు.
ఫైనల్గా వస్తే ఎంక్వైరీ రావచ్చు, ఏదైనా వస్తే అని దొరికే విధంగా అయితే దొరుకుతారు. దొరకని విధంగా చేసేసి ఉంటే రికార్డులు అన్నీ పక్కాగా ఉంటే వెళ్ళవలసింది వెళ్ళిపోతుంది, రికార్డులు పక్కాగా ఉంటాయి. అంటే నేను అనేది ఏంటంటే చిన్న కంపెనీలు ఒక స్టేజ్కి వచ్చే వరకు కూడా నమ్మలేవు. అయితే వెళ్ళిపోవచ్చు, బ్రహ్మాండంగా పైకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. దానికి మెయిన్ ఏంటంటే ఆ ప్రమోటర్స్. అందుకని వీలైతే చేతనైతే ప్రమోటర్స్ గురించి కొంచెం చూడటం అవసరం. ఎక్కడ చూడాలండి, చాలామంది అడుగుతుంటారు, ఎక్కడ చూడాలండి, ఎలా చూడాలంటే దానికి జవాబు లేదు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, తెలిసిన గ్రూప్ అయ్యి, తెలిసిన కంపెనీ, తెలిసిన ఇదైతే వీళ్ళ రిలయన్స్ గ్రూపా, ఇది టాటా గ్రూపా, లేకపోతే ఇంకోట అంతే. అదర్వైజ్ లేదు. ఎందుకు లేదంటే దైవాధీనం, మనం ఏం చేయలేం, గాలిలో దీపం లాంటిది. ఏదో నమ్ముకోవాలి, దాని పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని నమ్ముకుని బహుశా బాగుంటుంది, పెరుగుతుంది అని నమ్ముకోవాలంతే, అంతకుమించి వేరే మార్గం లేదు. ఓకే, సో మేనేజ్మెంటు చాలా ఇంపార్టెంటు. మీకు చెప్తాను చూడండి. మేనేజ్మెంటు బాగుంటే, మంచి మేనేజ్మెంట్ అయితే కొంత నమ్మకం కలుగుతుంది, నమ్మొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం కంపెనీలో లేదా బిజినెస్లో ఒడిదుడుకులు వచ్చినా ఏదో జాగ్రత్తగా దాన్ని ఒడ్డుకి చేర్చడం, జాగ్రత్తగా నడిపించడం, ఏదో చేస్తారు. దే విల్ డూ సంథింగ్ వర్త్, అట్లా చేస్తారు. లేకపోతే మీకు చూడండి, చిన్న కంపెనీలైనా మేనేజ్మెంటు వర్త్ ఉంటే, ముఖ్యంగా తెలిసిన మేనేజ్మెంటు స్టార్ట్ చేస్తే, లేదా ఒక మంచి కంపెనీకి, బిగ్ కంపెనీకి ఇదేమన్నా సబ్సిడరీ అయితే అక్కడ ఏమవుతుందంటే ఛాన్సెస్ ఎక్కువ కంపెనీ గ్రోత్ రావడానికి, తర్వాత ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే చాలా కష్టం. మీకు ఊరికే ఒక ఎగ్జాంపుల్, ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను మనీ కంట్రోల్లోకి వెళ్తున్నాను. మనీ కంట్రోల్లో ఒక కంపెనీ, ఈ కంపెనీ పేరేంటి చెప్తాను. ముందు ఓపెన్ చేసి ఇప్పుడు మేనేజ్మెంట్ మంచిదనుకోండి, గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏముంటుంది? మేనేజ్మెంట్ ఓకే అయితే, స్టాండర్డ్ ఉన్నదైతే చెప్పండి, ఏముంటుంది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్? ఫస్ట్ ఏంటంటే కొంచెం సేఫ్గా, అంటే వీళ్ళు ముంచరేమో, ముంచకపోవచ్చు అనే కదా. ఈ ముంచరేమో అనే ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఆ మేనేజ్మెంటు మంచిదైతే, ఆ మేనేజ్మెంట్ గురించి మనకు తెలిస్తే. ఫస్ట్ ఏంటంటే బిజినెస్ మోడల్ ఎలా పడితే అలా చూస్ చేసుకోరు. ఏదైనా చూస్ చేసుకున్నప్పుడు, చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తారు. దానివల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్టెడ్ కదా, వాళ్ళ డబ్బులే కాదు, వాళ్ళకి ఇన్వెస్టర్లు ఎలా పోతే ఎందుకు, సైఫనింగ్ చేసి ఇటు చేస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ కంపెనీ చూడండి ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని నేను ఏ కంపెనీ గురించి అయితే చెప్తున్నానో దీన్ని రికమెండేషన్గా భావించకండి. ఇది షేర్ కొనమని నేను చెప్పడం కాదు, ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. దీని కంపెనీ పేరు టాటా మెటాలిక్స్ లిమిటెడ్. ఈ టాటా పేరు ఎందుకు వచ్చింది అంటే, లుక్ ఎట్ ది ప్రమోటర్స్. టాటా అని పెట్టేశారు అంటేనే టాటా గ్రూప్తో కనెక్షన్ ఉన్నట్లే కదా వీళ్ళకి. చూడండి, కంపెనీ షేర్ హోల్డర్స్లోకి వెళ్ళాను. తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్కి వెళ్ళాను. మనీ కంట్రోల్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్కి వెళ్ళాను. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్ హోల్డింగ్. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రమోటర్స్ హోల్డింగ్ అండి.
ఈ ప్రమోటర్స్ హోల్డింగ్లో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీకు కనపడుతున్నదా లేకపోతే నేను తప్పుకుంటాను, క్లియర్గా చూడగలుగుతారు. ఇక్కడ చూడండి ఒకసారి, నేమ్ ఆఫ్ ది షేర్ హోల్డరు యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ ఇవన్నీ ఉన్నాయి కదా. టాటా స్టీల్స్ లిమిటెడ్, నేమ్ ఆఫ్ ది షేర్ హోల్డర్ టాటా స్టీల్స్ లిమిటెడ్, నంబర్ ఆఫ్ షేర్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ A+B+C 50.09. 50.09% అంటే అర్థం ఏంటి? టాటా స్టీల్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. ఓకే, సో చూస్తున్నారు కదా, టాటా స్టీల్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ అయితే టాటా స్టీల్ లిమిటెడ్ ఈజ్ ద షేర్ హోల్డర్. అంటే దాని అర్థం ఏంటి? టాటా స్టీల్ లిమిటెడ్ అనేది షేర్ హోల్డర్ అంటే టాటా స్టీల్ లిమిటెడ్కి 50.09 అంటే మోర్ దాన్ 50% స్టేక్ ఉంది. అంటే ఏంటి? టాటా స్టీల్స్ లిమిటెడ్కి ఈ టాటా మెటాలిక్స్ అనేది ఒక సబ్సిడరీ కంపెనీ. ఇందులో 50% పైగా షేర్లు టాటా స్టీల్కి ఉన్నాయి. అంటే ఏంటి? టాటా స్టీల్ ఈజ్ ఏ హోల్డింగ్ కంపెనీ. చూడండి జాగ్రత్తగా, దీని బిజినెస్ ఏంటి? పిగ్ ఐరన్ ప్లస్ కూర్చు అట్లాంటివి. అవి ఒక రకంగా ఇండైరెక్ట్గా టాటా స్టీల్కి యాన్సిలరీలా పనిచేస్తుంది. సేమ్ కంపెనీ, సేమ్ టాటా స్టీల్స్లో ఇవన్నీ చేయకుండా దాన్ని వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. వర్టికల్ ఇంటిగ్రేషన్కి వెళ్లకుండా సెపరేట్గా ఒక కంపెనీ పెట్టి అక్కడ సెపరేట్గా ఒక యూనిట్ పెట్టి అందులోంచి ప్రొడ్యూస్ చేసి చేస్తున్నారు, మార్కెట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చేయలేదు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది. అంటే టాటా గ్రూప్ కంపెనీ నడుపుతున్నది, 50% వాళ్ళ చేతిలో ఉంది. అసలు టాటా గ్రూప్కి ఒకానొక టైంలో ఈ మా కాలంలో అంటే సమ్ 10, 15, 20 ఇయర్స్ కిందటైతే వీళ్ళకి గ్రూప్ చెప్పటమే కానీ వాళ్ళ కంపెనీలో టాటాలకి బిర్లాలకి వీళ్ళందరికీ వాళ్ళ గ్రూప్లో 10, 20, 30% కంటే ఎక్కువ స్టేక్ ఉండేది కాదు. వాళ్ళు 10, 20, 30%తోనే బ్రహ్మాండంగా నడిపేసేవాళ్ళు. తర్వాత ఏంటంటే హాస్టైల్ టేక్ ఓవర్స్ వచ్చేసినాయి. ఓపెన్ మార్కెట్లో షేర్లు కొనేసి కొంతమంది ఈ కంపెనీలని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మీ దగ్గర ఎక్కువ షేర్లు ఉంటే ఎక్కువ ఓటింగ్ రైట్స్ వస్తాయి కదా. వీళ్ళ కంపెనీ వీళ్ళకి తెలియకుండానే అమ్ముడుపోయింది ఇంకొకటికి. వాడు కంట్రోల్లో తీసుకుంటాడు, వాడు డైరెక్టర్ అవుతాడు. ఇట్లాంటి హాస్టైల్ టేక్ ఓవర్స్ అంటారు. ఇట్లాంటి హాస్టైల్ టేక్ ఓవర్స్ని అవాయిడ్ చేయడానికి అమ్మో మన కంపెనీ ఎవడో కొట్టేస్తాడేమో, పట్టుకుపోతాడేమో అని భయపడి తర్వాత వీళ్ళు ఏంటంటే స్టేక్స్ పెంచడం మొదలుపెట్టి పెంచుకుంటూ వచ్చారు. లేకపోతే టాటా స్టీల్కి ఏమో 20% ఉంటే టాటా స్టీల్లో ఎల్ఐసికి ఏమో 5%, 10% ఉండటం, ఇంకా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి వీళ్ళకి ఉండటం. అంటే వాళ్ళది ఎల్ఐసి, జనరల్ ఇన్సూరెన్సు, వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళని మంచి చేసుకుని వాళ్ళ బేస్ మీద వీళ్ళ కంపెనీ నడపటం. మెజారిటీ స్టేక్ కదా. అలాంటి రోజులు పోయి ఇప్పుడు స్టేక్స్ పెంచుకుంటూ వచ్చారు. బట్ టాటా స్టీలు కంట్రోల్ కోసం, ఎందుకంటే హోల్డింగ్ కంపెనీ కదా, కావాలి కదా, కంట్రోల్ కోసం 50% ప్లస్ ఇన్వెస్ట్ చేసింది. అంటే ప్యూర్గా ఈ కంపెనీ సబ్సిడరీ ఆఫ్ టాటా లిమిటెడ్. ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఓటింగ్లని ఇంకోటైనా టాటా స్టీల్ లిమిటెడ్ చేసి పారేస్తుంది. అయితే ఎక్కువ లేదు, ఆల్మోస్ట్ 50% అవుట్ సైడ్, అంటే ఇతరులు వీళ్ళు. మరి ఇట్లాంటి కంపెనీలు దొరికినాయి అనుకోండి, స్టార్టింగ్లో కొంచెం యంగ్గా ఉన్నప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. అది కంపెనీ ఎలా ఉంది, నడుస్తుందా, ప్రోడక్టు అంటే యంగ్గా ఉన్నప్పుడు క్యాచ్ చేయగలగాలి. క్యాచ్ దెమ్ యంగ్ అంటాం కదా, అలా యంగ్గా ఉన్నప్పుడు క్యాచ్ చేయగలిగితే, చూస్తున్నారండి, వింటున్నారా, క్యాచ్ చేయగలిగితే అవి ఏదో ఒక స్టేజ్లో గ్రోత్ వస్తుంది కదా, టేక్ ఆఫ్ స్టేజ్కి వస్తాయి కదా, వచ్చినప్పుడు మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఎందుకంటే మంచి మేనేజ్మెంటుకి ఎక్కువ ఛాన్సెస్ ఎప్పుడూ ఉంటాయి ఏది మంచి గ్రోత్ రావడానికి. మీ టాటా మెటాలిక్స్ ఊరికే బేసిక్ చార్టు, అడ్వాన్స్డ్ చార్ట్ చూద్దాం, చార్ట్ చూద్దాం, చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా.
ఏంటి దీని పెర్ఫార్మెన్స్ ఏంటి, జస్ట్ ఊరికి ఐడియా కోసం. చూడండి, లుక్ ఎట్ దిస్. ఇదే 6 monthsకి ఈ కనిపించే గ్రాఫ్ 6 monthsకి. ఓకే, 6 months గ్రాఫ్ ఇది. ఏం పెర్ఫార్మెన్స్ ఏముందిలేండి, డౌన్గానే ఉంది. మార్కెట్ ఓవరాల్గా డౌన్గా ఉంది కదా. 1 year తీసుకుందాం. 1 yearలో ఇంకా పడుకుని ఉంది. 2018 థ్యాంక్స్ టు 2018, 2018 ఎవరికి లాభాలు చేకూర్చలేదు. మార్కెట్ అంతా డౌనే నడిచింది. 2019 లెట్ us హోప్ ఫర్ బెటర్. సో 1 year బాగోలేదు. సరే 2 years చూద్దాం. 2 years బాగుంది కదా ఓవరాల్గా. 2 yearsలో అంటే May 17 ఇక్కడ తీసుకుంటే 344, ఇప్పుడు ప్రస్తుతం 600 దగ్గర ఉంది, దగ్గర ఆల్మోస్ట్ డబుల్. ఓకే, 5 years తీసుకుందాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఈ డి అంటే డివిడెండ్ పేమెంట్ అని. ఎక్కడి నుంచి చూడండి, ఇది 2014 అండి. నేను ఇక్కడ ప్లాట్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇది 2014. 2014 నుంచి 2016 జనవరి అంటే జూన్ వేసుకోండి, ఏప్రిల్, 2 సంవత్సరాల 2.5 సంవత్సరాలు ఏమైనా ఉందండి గ్రోత్? 100, 130, 70, 80 నుంచి 100 and 130. 2 సంవత్సరాలకి దాదాపు గ్రోత్ లేనే లేదు. కానీ ఒకసారి టేక్ ఆఫ్ స్టేజ్కి వచ్చింది చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి 209, చిన్న కరెక్షన్ తోటి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి 759, 760, మళ్ళీ చిన్న కరెక్షన్స్ వచ్చి మళ్ళీ పీక్ ఎంత 890, 950, 950 రూపాయలు పీక్. ఇదంతా నెలల్లో రాలేదండి, జరగలేదు. 2014 తర్వాత 2018 వరకు, 2018 అంటం కంటే కూడా 2018 జాన్యువరి. సో 2018 జాన్యువరి వరకు తీసుకుంటే, జాన్యువరి వరకు అంటే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఏమైందండి? ఇది ఇక్కడ టేక్ ఆఫ్ స్టేజ్ వచ్చింది. 2014 నుంచి 2018కి 4 సంవత్సరాల్లో 900 అయింది. 700 రూపాయలు, 70 రూపాయలు షేరు. పోనీ ఇక్కడ తీసుకుందాం టేక్ ఆఫ్ స్టేజ్ 110 రూపాయలు. 110 రూపాయల షేరు 900 రూపాయలు అయింది. అంటే ఏ వజాన్ పెరిగింది? ఆ వజానా ఈ వజాన్ అంటారు కదా. ఏ వజాన్ పెరిగింది? 112 రూపాయల షేర్ ఏంటి? 950 రూపాయలు ఏంటండి? ఎంత పెరిగింది? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఏ స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్లు యంగ్గా ఉన్నప్పుడు క్యాచ్ చేయగలిగితే, రైట్ పర్స్పెక్టివ్, రైట్ మేనేజ్మెంటు జాగ్రత్త చూసుకుని, మన అదృష్టం కూడా ఉంటుందనుకోండి, అది వేరే సంగతి. అప్పుడు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది గ్రోత్. కోట్లోకి వెళ్తాను. మార్కెట్ క్యాప్ జస్ట్ ఐడియా కోసం. దీని మార్కెట్ క్యాప్ ఎంత? దీని మార్కెట్ క్యాప్ సెక్టర్ స్టీలు ఓపెన్ ప్రైస్ టుడే 52 వీక్ లో హై, ప్రైస్ బ్యాండు ఇవన్నీ చెప్తున్నాడు. బిగ్ ప్రైస్, ఆఫర్ ప్రైస్. మార్కెట్ క్యాప్ అండి 1500 కోట్లు అండి. చాలా జాగ్రత్తగా ఉండి. ఇవాళ 1500 కోట్లు. ఇవాళ 1500 కోట్లు డివైడెడ్ బై ప్రైస్ తీయండి 600. అంటే ఒరిజినల్గా ఎంత అండి? 300, 3 ఆర్లు కూడా కాదు, 250 కోట్లు. 250 కోట్లు అండి. 250 కోట్లు. ఎందుకంటే 600 రూపాయలు ఉంది కదా ఇప్పుడు. ఒరిజినల్గా ఎంత ఇది? దీని 100లో ఉంది, 100 కోట్లలో ఉంది. 600 అంటే 60 రెట్లు అండి. 10 రూపాయల షేరు, ఇప్పటికీ 10 రూపాయలే. దీన్నే స్ప్లిట్ చేయాల. 10 రూపాయల షేరు 600 అయింది
అంటే 60 రెట్లు అయింది. దీన్ని 60తో డివైడ్ చేయండి 1500ని. 1500ని 60తో డివైడ్ చేస్తే మీకు ఈక్విటీ వస్తుంది. నథింగ్ అండి. అంటే 200 కోట్లు కూడా కాదనమాట, 150 కోట్లు అంత అనమాట. ఇవాళ 1500 కోట్లు అయింది. స్టిల్ ఇట్ ఈజ్ ఎ స్మాల్ క్యాప్. అంటే చూడండి, ఏ మేనేజ్మెంట్ డ్రివెన్ బై మంచి మేనేజ్మెంట్ అయితే ఏమవుతుందంటే, తెలిసిన మేనేజ్మెంట్, మంచి మేనేజ్మెంట్ అయితే దాన్ని ఏదో రకంగా జాగ్రత్తగా తీసుకెళ్తుంది. అయితే టాటా మెటాలిక్స్ ఇప్పుడు కొనుక్కోమంటారా అండి, కొనమంటారా అని అడుగుతారు కొంతమంది. ఇక నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అవి. నేనైతే సజెస్ట్ చేయటం లేదు ఇప్పుడు. ఎందుకని, మీరు వాచ్ చేయండి, స్టడీ చేయండి. స్టడీ చేసి ఆల్రెడీ ఇంత పెరిగింది, ఫర్దర్ ఇంకెంత పెరుగుతుంది అది చూడాలి కదా. ఏదైనా కరెక్షన్స్ అవి వచ్చినప్పుడు స్మాల్ క్యాప్స్ ఇంకా ఎక్కువ తగ్గుతాయి కదా. చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. మీరు నేర్చుకుంటున్నారు కదా, నేర్చుకోండి. స్వయంగా మీరు కొంచెం స్టడీ చేయగలిగిన పొజిషన్కి రావాలి. తర్వాత ఇంకొక కంపెనీ, చిన్న కంపెనీ అండి, ఈపీసీ ఇండస్ట్రీ అని ఒకటి ఉంది. నిజానికి ఇది స్టార్టింగ్లో వచ్చింది గ్రోత్, కానీ ప్రాక్టికల్గా రాలేదు గ్రోత్. ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే, ఈపీసీ ఇండస్ట్రీ అండి. ఈపీసీ ఇండస్ట్రీ దీని బిజినెస్ ఏంటి, ఈ ఇరిగేషన్ పైప్స్, అంటే డ్రిప్ ఇరిగేషను వగేరా ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, అంటే అగ్రికల్చర్కి పనికొచ్చేటటువంటి సామాగ్రి తయారు చేస్తాయి. దీని మార్కెట్ క్యాప్ ఎంత అండి, ఇప్పుడే చూసేద్దాం. దీని మార్కెట్ క్యాప్ 284 కోట్లు టిల్ డేట్ టుడే. ఇప్పటికీ 284 కోట్లు మార్కెట్ క్యాప్. దీని ప్రైస్ ఎంత, 10 రూపాయల షేరు 100 రూపాయలు ఉంది, అంటే 10 టైమ్స్. అంటే ఒరిజినల్గా 10 టైమ్స్, ఒరిజినల్గా 284 కోట్లు అంటే 28 కోట్లే. ఏమండి, దీని ఒరిజినల్ క్యాపిటలు 28 కోట్లే. 28 కోట్లలో ఇప్పుడు 284 కోట్లు అయింది. అంటే నిజానికి చాలా చిన్న కంపెనీ. బాగా చిన్నది అయినప్పుడు కొంచెం 1-4 సార్లు ఆలోచించాలి, కాస్త తక్కువ పెడితే మంచిది. బట్ ఓకే, బుక్ వాల్యూ 50 రూపాయలు అయితే దీని షేర్ ఖరీదు 100 రూపాయల చిల్లర ఉంది, 102 ఉంది. అంటే 2 టైమ్స్ డివిడెండ్ ఈల్డ్. ఈ మధ్యనే జస్ట్ డివిడెండ్ ఇవ్వటం మొదలుపెట్టిందిలేండి, అంతకుముందు లేదు, జస్ట్ ఒకసారి ఇచ్చినట్టుంది. మరి మనకి ఏం కావాలి దీని గురించి అంటే, మనకు కావాల్సింది లెట్ us గో. మనం షేర్ హోల్డింగ్కి వెళ్దాం. షేర్ హోల్డింగ్కి వెళ్తే అందులో ప్రమోటర్ హోల్డింగ్కి వెళ్దాం. అంటే ప్రమోటర్ హోల్డింగ్కి వెళ్తే ప్రమోటర్స్ ఎవరో తెలుస్తుందో, పేర్లు ఏవో వస్తాయని జాగ్రత్తగా చూడండి. నేను తప్పుకోనక్కర్లేదు, మామూలుగానే తెలుస్తుంది. ఏంటండి ఇది, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్. మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ గురించి నేను చెప్పాలా? ఎవరండి వీళ్ళు, ఎట్లా అండి, ఏంటండి గ్రూప్ అని? మహీంద్రా గ్రూప్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఈ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ చూడండి ఎంత స్టేక్ పెట్టింది, 54.65%. అంటే మోర్ దాన్ 50% పెట్టింది. కనపడుతున్నది కదండి ఇక్కడ. అంటే మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కంపెనీకి ఇది సబ్సిడరీ కదా, మరి గ్రూప్ గురించి చెప్పక్కర్లేదు కదా, చెప్పక్కర్లా. అయితే రిలేటివ్లీ ఇట్ ఈజ్ వెరీ యంగ్. అంటే ఇంతకుముందు ఎవరో నడిపితే వీళ్ళు తీసుకున్నట్టున్నారు, లేదా వీళ్ళే ప్రమోట్ చేశారు. మొత్తానికి దీని హిస్టరీ తీసుకుంటే మరి ఏంటండి దీని గురించి అంటే, ఒకప్పుడు మొకటం లేని మహారాజులాగా, అంటే స్టార్టింగ్ అయినా బోల్డ్ అంతా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వీళ్ళు హోల్డ్ చేశారు, దీన్ని పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నారు, పూజ చేశారు దీనికి. అయితే ఆ మధ్యన వచ్చింది కదా, రీఓరియంటేషన్ వచ్చింది కదా. అంటే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ క్లాసిఫికేషన్ చేయండి ప్రాపర్గా అని చెప్తే 2017 నుంచి 2018 వరకు మ్యూచువల్ ఫండ్స్ అన్ని చేసి రీస్ట్రక్చరింగ్ చేసినప్పుడు చాలా కంపెనీలు పీకేయాల్సి వచ్చింది కదా, వాళ్ళు బలవంతాన్ని తీసేయాల్సి వచ్చింది కదా.
అటువంటి ఆ విధంగా పీకే బండి కంపెనీలో క్షతగాత్రుల్లో ఇదొక కంపెనీ. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, 6 months చూడండి, 6 months పీక్ 132 రూపాయలు అయితే దీని లో 88 రూపాయలు. ఈ మధ్యనే, ఎప్పుడో కాదు, ఈ మధ్యనే 88, 90కి వచ్చింది. మళ్ళీ 113కి వెళ్ళిపోయింది ఇట్లా అర్ధచంద్రాకారంగా. 113 దాకా వెళ్ళి పీకు మళ్ళీ కొంచెం కరెక్షన్లోకి వచ్చింది, 101, 102. రిజల్ట్స్ టైం కదా, జాగ్రత్త పడతారు. అంటే దీని కెరియర్లో లో ఇదేనండి. ఈ మధ్య కాలంలో వచ్చింది 88, 89 దీని లైఫ్లో, ఈ మధ్య కాలంలో 1 yearలో. తర్వాత 2 years చూద్దాం. 2 yearsలో చూడండి, 2 yearsలో కూడా ఇదే లో. లాస్ట్ 2 yearsలో ఇదే లో. లాస్ట్ ఇయర్స్లో ఇంకా చెప్పాలంటే పీక్ ఎంత ఉందంటే లాస్ట్ 2 yearsలో తీసుకుంటే 205 దీని పీక్. 205 రూపాయలది ఇప్పుడు 89, 90, ఇప్పుడు 100లో ఉందన్నమాట. 5 years తీసుకుంటే అదే సేమ్ పీక్ అదేనండి. 5 yearsలో కూడా లో ఇదే 90 రూపాయలే, 85, 90 దీనిలో. 5 yearsలో అండి, ఇంతలో ఎప్పుడూ లేదు, స్టార్టింగ్లో కూడా లేదు. ఎప్పుడు ఇక్కడ చూడండి 101 చిల్లర ఉంది. మార్చి 2014, మార్చి 2014లో ఉన్న లో అంతకన్నా లోకి వచ్చింది ఇప్పుడు 5 ఏళ్లలో. అంటే మధ్యలో రాలేదంటే 200 చిల్లరకి వెళ్ళింది, ఒకసారి 70 పెరిగింది. ఇక్కడ చూసారు 2014 నుంచి 2014 ఎండ్కి వచ్చేటప్పటికి డబుల్ అయిపోయింది. 1 yearలో డబుల్ అయిపోయింది. 1 year కంటే తక్కువే డబుల్ అయిపోయింది. అలా 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 ఉంటూ మెయింటైన్ అవుతూ పెరుగుతూ మళ్ళీ మెయింటైన్ అయింది, ఇక్కడికి వచ్చింది 200కి. అక్కడి నుంచి తగ్గుతూ ఈ రీస్ట్రక్చర్ పుణ్యం అని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉంది 100 దగ్గర ఉంది, 105, 102. ఇది వెరీ స్మాల్ కంపెనీ. బట్ ప్రమోటర్స్ ఎవరండి? మహీంద్రా అండ్ మహీంద్రా. దీని తాలూకు సందేశం ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్ దట్ దిస్ గివ్స్ అంటే వీళ్ళు కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి, మార్కెట్ని ఏం చేయాలి, కంపెనీ ఎలా నడపాలి, ఏంటి వీళ్ళ గురించి వీళ్ళకి ఎవరు నేర్పక్కర్లేదు కదా. అంటే వీ కెన్ బ్యాంక్ అపాన్ సచ్ ప్రమోటర్స్. అప్పుడేమవుతుంది ఒడిదుడుకులు ఉన్న కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా ఈ స్మాల్ క్యాప్ అంటే నేను చెప్పాను కదా 7 to 10 years ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలని. అంత లాంగ్ ఉంటే మంచిది. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అయ్యి ప్రోడక్ట్కి చూసుకుని ప్రమోషన్స్ అవి బాగానే ఉంటే కొంచెం ప్రాఫిట్ మేకింగ్ పర్వాలేదు, నాట్ బ్యాడ్, లాసుల్లో లేదు అనుకుంటే అప్పుడు ఏమవుతుందో కంపెనీ పేషెన్స్ ఉండాలి, ఓపికగా వెయిట్ చేస్తే ఏమవుతుంది, ఏదో రీస్ట్రక్చరింగ్ పుణ్యమాని తగ్గింది కానీ అంత తగ్గవలసిన అవసరం లేదు, దానికి అన్నీ తెలిసిపోతున్నది. ముఖ్యంగా మేనేజ్మెంట్ స్ట్రాంగు, మోర్ దాన్ 50% వాళ్ళు పెట్టుకుని కంపెనీని ఇచ్చేస్తారా? చేయరు కదా. పైగా ఇంటిగ్రేటివ్ ఉన్నటువంటి మేనేజ్మెంటే కదా. సో అదనమాట. అంటే నిజానికి ఇది రికమెండేషన్గా భావించకండి. ఈ రేట్లో ఇది కొంచెం లోనే ఉంది, రీజనబుల్లీ లో. చూసారు కదా లాస్ట్ 5 years. ఇన్ఫ్యాక్ట్ ఈ కంపెనీని మల్టీ బ్యాగర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. మీలో మల్టీ బ్యాగర్ స్కీమ్లో ఉన్నవాళ్ళైతే బహుశా మీకు తెలుసు, దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మరి అంటే దీనికి పొటెన్షియల్ ఉన్నదని మా రీసెర్చ్ టీం భావించి దీన్ని సెలెక్ట్ చేసింది. అంటే మీరు కొనుక్కోవచ్చా అంటే మీ ఇష్టం. దీన్ని నేను కొనుక్కోండి అని రికమెండ్ చేయటం లేదు, మీ ఇష్టం చూసుకోండి. బట్ ఏంటంటే పర్స్పెక్టివ్, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కావాలి. కొనగానే 102 రూపాయలు కొనగానే 90కి వస్తుంది, 90కి రాగానే 10% పడిపోయిందండో, 15% పడిపోయిందంటో అని కంగారు. మాకు ప్లాటినం గ్రూప్లో కూడా ఉన్నారు ఒకరిద్దరు కొంతమంది, సార్ ఇది ఇంత తగ్గింది ఇప్పుడు ఏంటి పరిస్థితి అని. హోల్డ్ ఇట్. తగ్గటం పెరగటం అతి సహజం, విశేషమేం కాదు. అయితే మనకు పేషెన్స్ ఉంటే అలా హోల్డ్ చేస్తే వన్ ఫైన్ డే బంపర్ రిటర్న్స్ ఇస్తాయి. అన్నీ ఇవ్వవు కానీ కొన్ని ఇస్తాయి. ఆ ఇచ్చే కొన్ని బోల్డ్ అంత రిటర్న్ ఇస్తాయి. 200%, 500%, 1000% ఇస్తాయి. ఇంకేం కావాలి? 10 షేర్లలో 2-3 పేలితే చాలదు. అలాగా 500%, 1000% అలా వెళ్తే ఇంకా పెరుగుతూ పోతే ఇంకా ఎంత పెరుగుతాయో తెలియదు కదా.
అవి ఎక్కడుంటాయి? స్మాల్ క్యాప్స్లోనే ఉంటాయి. స్మాల్ క్యాప్స్లోనే లో లెవెల్లో స్టార్టింగ్లో దొరుకుతాయి. ఇన్ఫాన్సీ, స్టేజ్ ఆఫ్ ఇన్ఫాన్సీ. తర్వాత ఏమవుతాయి? ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోతాయి. బాగా పైకి వెళ్ళినప్పుడు పాపులారిటీ వచ్చేస్తుంది, అందరూ ఎగబడి కొంటుంటారు. ఓకే అండి. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చూస్ కంపెనీస్ విత్ గుడ్ బ్యాకింగ్, గుడ్ ప్రమోటర్స్. నెక్స్ట్ చూడవలసింది ఏంటంటే లుక్ ఎట్ ద బిజినెస్ మోడల్. బిజినెస్ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ మోడల్ క్లిక్ అవుద్దా, లాంగ్ రన్లో బాగుంటుందా? నేనైతే ఐ బిలీవ్ ఇన్ ది బిజినెస్ మోడల్ స్టోరీ ఆఫ్ దిస్ ఏది ఈపీసీ ఇండస్ట్రీ. ఎందుకంటే రూరల్ ఎకానమీ ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు డెవలప్ అవ్వక తప్పదు. ఇండియాలో గవర్నమెంట్ కూడా రోజు రోజుకి స్ట్రెస్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఓటు బ్యాంకు. ఈ రుణాలు మాఫీలు అవి చేసి ఎంతకాలం చేస్తారు? ఏదో వాళ్ళకి పనికొచ్చే విధంగా పద్ధతిగా ఏదో చేయాలి, చెప్పాలి కాంక్రీట్గా. అలా చేయటం కోసం మరి ఇది డ్రిప్ ఇరిగేషను వగేరా రూరల్ బ్యాకింగ్ ప్రోడక్ట్ కదా. అంటే రాను అగ్రికల్చర్లో మెకనైజేషను అది ఇది వస్తుందా రాదా? వస్తుంది కదా. మరి వచ్చినప్పుడు ఈ కంపెనీలకు వస్తుంది టైము. నిజానికి జైన్ ఇరిగేషన్ కూడా ఇందులో మార్కెట్ లీడరు ఒక రకంగా. కాకపోతే డిఫరెంట్ డైవర్సిఫికేషను అవి ఇవి చేసి ఏంటో కొంచెం మేనేజ్మెంట్ పిచ్చిగా ఏదో సరిగ్గా కొద్దిగా అంత బాగా చేయలేకపోయారు. లాస్ట్ 2-3 ఇయర్స్లో దే కుడ్ నాట్ ఇంప్రెస్ ది ఇన్వెస్టర్స్. ముఖ్యంగా జైన్ ఇరిగేషన్లో చాలా ఎక్కువ ప్రమోటర్స్ కంటే ఎక్కువ ఎఫ్ఐఐస్కి ఉంది. ఎఫ్ఐఐస్ ఏంటంటే ఉతికేస్తే గట్టిగా ఉతికేస్తారు, పెంచేసినా కూడా అలాగే పెంచేస్తారు. దానివల్ల ఏంటంటే అదర్వైజ్ జైన్ ఇరిగేషన్ కూడా స్ట్రెంగ్త్ ఉన్నది. ఈ ఫీల్డ్లో ఈ ఇండస్ట్రీస్లో ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో లీడరు. ఎప్పుడైనా బెనిఫిట్ అంటూ రావడం జరిగితే దానికి మేజర్ బెనిఫిషియరీ అది. ఆ లైన్లోని ఈ కంపెనీ ఉంది. సో ఇట్లా ఏంటంటే బిజినెస్ మోడల్ అంటే ఇప్పుడే కాదు రానున్న 4-5 ఇయర్స్ 10 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది అనేది అంచనా కొద్దిగా విజువలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయగలగాలి. ఒక్కోసారి మన అంచనాలు రైట్ అవుతాయి, తప్పు అవుతాయి. బట్ ఏదో స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అందుకని స్మాల్ అమౌంటే పెట్టాలి ఏది స్మాల్ క్యాప్స్లో. తర్వాత పెర్ఫార్మెన్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా ఇంపార్టెంట్ పెర్ఫార్మెన్స్ అండి. ఈ పెర్ఫార్మెన్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇంత పర్టికులర్గా మీరు ఏంటి చూడాలంటే బేసిక్గా ప్రాఫిట్ మేకింగా కాదా, దీనికి ప్రాఫిట్లు వస్తున్నాయా రావట్లేదా, మినిమం డబ్బులు సంపాదిస్తున్న కంపెనీయా కాదా, క్యాష్ ఫ్లోస్ అవి ఎలా ఉన్నాయి, నెక్స్ట్ డివిడెండ్ పేయింగా కాదా. డివిడెండ్ పేయింగ్ అయితే మంచిది కదా, బెటర్ కదా. డివిడెండ్ ఎప్పుడు పే చేయగలుగుతారు? మీరు లాభాలు గడిస్తుంటే కదా. పెద్ద క్యాపిటల్ తీసుకుని లేకపోతే ఇంకేదో చేసి రోజు డివిడెండ్లు ఇవ్వరు. ఎప్పుడో ఒకసారి 2 సార్లు అలా చేయగలుగుతారు. లాభాలు ఉంటేనే డివిడెండ్లు పే చేయగలుగుతారు కన్సిస్టెంట్గా. నెక్స్ట్ ఏంటి, డివిడెండ్తో పాటు డెట్ చూడాలి. లో డెట్, వీళ్ళ అప్ ఎంత ఉంది. తర్వాత డెట్ ఫ్రీ అనుకోండి మరీ మంచిది. సో ఈ డెట్ ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా కొంచెం ఫైనాన్షియల్ వర్కింగ్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ మాత్రం మినిమము చూడగలగాలి, మీరు నేర్చుకోగలగాలి. ఇంత మాత్రం అర్థం కాకపోతే చేయలేకపోతే చూడలేకపోతే మీరు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి కాదు. అప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్. ఈ తలకాయ నొప్పి ఉండదు కదా, ఎక్స్పర్ట్స్ కదా వాళ్ళు, ఏదో కొంత వాళ్ళకి ఛార్జెస్ ఇస్తే వాళ్ళే చేసి పెడతారు. ట్యాక్సెస్ వగేరా పడతాయి అనుకోండి. లేదండి మీకు కొంచెం నేర్చుకుని చేయాలనుకుంటే మాత్రం ఇట్లా బేసిక్స్ చూసుకోవాలి. అంటే ఇట్లా మినిమం బేసిక్స్ చూసుకుని ఇన్వెస్ట్ చేయాలి, చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హౌ టు చూజ్ అండి. ఎక్కడ ఎత్తుక్కోవాలి, ఈ కంపెనీలు ఎతికేది ఎక్కడ, అది కూడా పాయింటే కదా. చూడండి, అది కొంచెం మీకు క్లూ ఇస్తాను. ఎక్కడ ఎత్తుక్కోవాలంటే గూగుల్ సెర్చ్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళినప్పుడు బిఎస్సి స్మాల్ క్యాప్స్, ఎన్ఎస్సి స్మాల్ క్యాప్స్ అలా వెళ్ళిపోండి. నన్ను అడిగితే ఎన్ఎస్సి కంటే బిఎస్సి స్మాల్ క్యాప్స్కి వెళ్ళండి. ఎందుకంటే బిఎస్సి స్మాల్ క్యాప్స్ చాలా పెద్ద లిస్టు. బిఎస్సిలో స్మాల్ క్యాప్స్ చాలా మోస్ట్లీ ఎన్ఎస్సిలో కూడా ఉంటాయి, కొన్ని ఇందులోనే ఉంటాయి, అందులో ఉండవు.
ముఖ్యంగా ఎన్ఎస్సిలో లేకుండా బిఎస్సిలోనే ఉంటే, గ్రోత్ పాత్రలు ఉంటే వాటిని పట్టుకోండి, ఈజీ. ఎందుకంటే డార్క్ హార్సెస్ ఒక రకంగా. ఎన్ఎస్సిలో ఉన్నవి కొంచెం ఎక్కువ పాపులర్, బిఎస్సిలో చాలా ఎక్కువ ఉంటాయి. అవి ఎన్ఎస్సిలో పెట్టరు, మాకు అక్కర్లేదని. ఎన్ఎస్సిలో అసలు ట్రేడింగ్ పెట్టరు, ట్రేడ్ అవ్వదు. కానీ గ్రోత్ ఉండొచ్చు కదా, అలా చాలా కనపడతాయి. అందుకని చాలామంది నోటీస్కి రావు, గ్రోత్లో ఉంటాయి. అందుకని బిఎస్సిలో వెతికితే మరీ మంచిది. నేనైతే బిఎస్సి స్మాల్ క్యాప్ అని వెళ్తాను ఊరికే. బిఎస్సి స్మాల్ క్యాప్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి లిస్ట్ వస్తుంది, పెద్ద లిస్టు. ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్. చాలా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకునండి మీరు స్టడీ చేయాలి. స్మాల్ క్యాప్స్కి ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఏంటి స్మాల్ క్యాప్ ఇస్తున్నాడు కానీ లిస్ట్ వేసి ఇవ్వటం లేదే, సారీ. బిఎస్సి స్మాల్ క్యాప్ లిస్ట్ అని కొట్టాలి. స్టాక్ లిస్ట్. బిఎస్సి స్మాల్ క్యాప్ స్మాల్ లిస్ట్కి వెళ్తున్నాను, చూడండి ఒకసారి. బిఎస్సి స్మాల్ క్యాప్, బిఎస్సి ఇండియా పీడిఎఫ్ అంటున్నాడు. వాల్యూ రీసెర్చ్కి వెళ్ళినా, వాల్యూ రీసెర్చ్ ఇక్కడ లిస్ట్ ఉంది. మీరు పని చేయండి, ఇక్కడ నేను ఎక్కువ టైము దీనికి అలాట్ చేయటం వేస్ట్. ఇలా బిఎస్సి స్మాల్ క్యాప్ లిస్టు వెళ్తే 2-3 వెబ్సైట్లోకి వెళ్తే మీకు పనికొచ్చిన విధంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఏమండి, వాటిలో ఒక్కొక్కటి తీయండి. మీకు తెలిసిన పేర్లు, కొంచెం పాపులర్గా అనిపించినవి, విన్నవి, దీన్ని విన్నాము, దీని గురించి తెలుసు, ఇట్లా తీసుకుంటే చూడండి. ఇట్లా లిస్టు తీసుకుని వాటిలోంచి జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకోవటమే. ఓకే, తర్వాత ఎనదర్ వే, వాట్ ఈస్ ద నెక్స్ట్ వే? ఇంకొక తరీకా పద్ధతి ఉంది. ఈ చాలా కంపెనీలు వస్తాయి కదా, వాటిలోంచి ఫిల్టర్ చేసుకోగలగాలి. అలా కాకుండా ఇంకో పద్ధతి ఉంది. ఇంకో పద్ధతి ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ వే అంటే స్మాల్ క్యాప్స్, మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఆఫర్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, మీరు విన్నారా? ఆ మ్యూచువల్ ఫండ్స్ చూడండి, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. అప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 2018 అని కొట్టాను. ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 2018లో రెగ్యులరు ఇవన్నీ చెప్తున్నాయి, పేర్లు చూడండి. ఫండ్స్ టాప్ 10 స్మాల్ క్యాప్ ఫండ్స్ అని వచ్చింది. ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏవో వస్తాయి. ఇలా చూడండి, స్మాల్ క్యాప్ ఫండ్స్, రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్, డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్. మిడ్ క్యాప్ వదిలేండి. ఇట్లా తీసుకుంటే మనం శాంపుల్గా ఏదో ఒక దానిలోకి వెళ్దాం, టైం ఉంది కదా కొంచెం. ఎస్బీఐ తీసుకుందాం, ఎస్బీఐ, రిలయన్స్ తీసుకుందామా, హెచ్డిఎఫ్సి తీసుకుందామా, ఏదైతే ఇవ్వండి. ఇందులో గ్రోత్ ఏదైతే మనకు అనవసరం, మనమే ఇన్వెస్ట్ చేయడానికి చేయం కదా, అందులో లిస్ట్ కోసమే కదా. ఇందులో మనం ఎత్తుకోవాల్సింది ఏంటంటే పోర్ట్ఫోలియో ఎత్తుకోవాలి. వీడు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడో లిస్ట్ ఇస్తాడు కదా, వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ మనకు అనవసరం. అబౌట్ కన్జ్యూమర్ రివ్యూస్ ఇవన్నీ వదిలేండి. క్లియర్ ట్యాక్స్
ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. వీటిలో పోర్ట్ఫోలియోకి వెళ్ళండి. ఇప్పుడు ఇందులో ఇమీడియట్గా కనిపించడం లేదు. రిస్క్ లెవెలు, ఇన్సెప్షను, ఫండ్ ఒక ఇన్ఫర్మేషను, ప్రాస్, స్మాల్ క్యాప్ ఫండ్. ఇక్కడ కొన్ని ఉన్నాయండి. ఇలా చూడండి ఒకసారి. మోర్ అబౌట్ దిస్ ఫండ్. టాప్ హోల్డింగ్స్ ఊరికే పేరు చెప్తున్నాడు. టాప్ హోల్డింగ్స్ పేరులో ఒకటి అరబిందో ఫార్మా ఉంది. ఇప్పుడు ఎక్కడ కుదురుతుందిలేండి, అది స్మాల్ క్యాప్ ఎందుకు అవుతుంది, ఇప్పుడు మిడ్ క్యాపే. అంటే ఏంటంటే వీళ్ళు ఒక 35% అదర్ దాన్ స్మాల్ క్యాప్ పెట్టచ్చు. అరబిందో ఫార్మా బ్రహ్మాండమైన కంపెనీ. NIIT టెక్నాలజీస్, తర్వాత శారదా బాలకృష్ణ, ఇవన్నీ పేర్లు. సోనాటా సాఫ్ట్వేరు, ఇండియన్ బ్యాంకు, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగు, ఇట్లా పేర్లు ఇస్తాడు. టాప్ హోల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తున్నాడు. అంటే ఏంటి, మనకి ఒక లిస్ట్ వస్తుంది. ఈ మ్యూచువల్ ఫండ్ వాడు ఏ స్మాల్ క్యాప్స్లో పెడుతున్నాడు అది తెలుస్తుంది. ఎందుకు తెలుసుకోవటం అంటే ఊరికే లిస్ట్ కోసం. వీడు ఏ కంపెనీలు వీళ్ళేదో పెద్ద రీసెర్చ్ చేసి అది చేసి ఇచ్చేసి ఏదో తీసారా అని అంటారు కదా. బాబు నువ్వు ఏ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నావురా బాబు చూపించరా అంటే వాడు చూపిస్తాడు. ఇట్స్ ఎన్ ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్. అలా 4-5 మ్యూచువల్ ఫండ్స్, బెస్ట్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్స్ తీసుకుని వాటిలో తీసుకుని వీళ్ళందరి దగ్గర కొంచెం ఎక్కువగా కామన్గా ఉన్నాయనుకోండి, ఆ కంపెనీ కొంచెం ఎక్కువ రిలయబిలిటీ, అంటే దాన్ని బయటికి తీయటం. ఇట్లా తీసుకుని ఒక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి కాబట్టి, లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇంక్రీజ్ చేశాయని, కొత్తగా పెట్టుబడి పెట్టాయని, లేదా ఇన్వెస్ట్ చేశాయని చెప్పి మనం చేయాల్సిన పని లేదు. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. గుర్తుపెట్టుకోండి. అంత ఏదో స్పెషలిస్టులు అంటే స్పెషలిస్టులు బోల్తా పడరా. మార్కెట్ బాగున్నప్పుడు మరి మ్యూచువల్ ఫండ్స్ కూడా డౌన్లో ఉంటాయి. ఎందుకని? రెడ్లో ఎందుకు ఉంటాయి? ఎవరి మహిమ? మార్కెట్ మహిమ అండి, ఎవరి మహిమ కాదు. వాళ్ళ నుంచి ఆ లిస్ట్ తీసుకోవటం, మనం స్టడీ చేసుకుని అందులో వాటిలో ఏమైనా మనకి నచ్చితే అనిపిస్తే అందులో ఇన్వెస్ట్ చేయటమే తప్ప, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు తీసుకుని ఆటోమేటిక్గా మనం ఇన్వెస్ట్ చేయటం కాదు. మన అనాలిసిస్, మన స్టడీ మనకు ఉండాలి. వాళ్ళు ఏమి ఆలోచించి ఇన్వెస్ట్ చేశారో మనకు అనవసరం, మన డబ్బులు. కాబట్టి మనం స్వయంగా స్టడీ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. చేయొచ్చా లేదనే చెక్ చేసుకుని చేయాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే ఈక్విటీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ మనం స్వయంగా తీసుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కాదు. ముఖ్యంగా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. గ్రోత్ వచ్చినా అంతే వస్తుంది. 4 times, 5 times, 10 times, 20 times ఊరికే చూస్తూ వచ్చేస్తుందండి. ఆ కంపెనీ కొంచెం యంగ్ అయ్యి ఉంటే, దానికి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటే అది పరిగెడుతుంది. అంటే సరసర ఎట్లా అంటే ఎడారి ఇసుక మీద సరసర పరుగుడు తీసే పాములాగా. ఎడారిలో ఎలా పరిగెడుతుంది పాము? టట్లా వెళ్ళిపోతుంది ఇసుక మీద. అట్లా చాలా ఇంపార్టెంట్. అందుకని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ప్రికాషన్స్ మీకు చెప్పాను కదా. ఫస్ట్ ఏంటి, మార్కెట్ క్యాప్ కొంచెం 1000 crores అట్లా ఉన్నది చూస్ చేసుకుంటే మంచిది. కొంచెం ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. తర్వాత ప్రమోటర్స్ చాలా ఇంపార్టెంట్. మీకు చేతనైతే వీలైతే ప్రమోటర్స్ చెక్ చేసుకోండి. బిజినెస్ మోడలు, బిజినెస్ మోడలు బాగా కరెక్ట్గా సెట్ అయితే మిగతాది చాలా ఈజీ అవుతుంది జాబ్. తర్వాత వాటి పెర్ఫార్మెన్సు, ప్రాఫిట్, డివిడెండు, డెట్ ఎంత ఉంది అవి చూసుకోండి. బేసిక్గా ఇవి చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి. బట్ గుర్తుపెట్టుకోండి, ఏంటది లక్ష్మణ్ రేఖ, 20 to 30%. 30% దాటనివ్వకండి. నో టెంప్టేషన్. అయ్యయ్యో ఇది 5 times పెరిగింది, అసలు నా డబ్బులన్నీ ఇందులో పెట్టేస్తుంటే ఎంత వచ్చును అని క్యాల్కులేట్ చేసి చూసుకుంటాం. అది పోస్ట్ మార్టం అంటే ఆయన వారన్ బఫే గారు చెప్తారు, రేర్ వ్యూ మిర్రర్ ఈజ్ క్లియరర్ దాన్ ది విండ్ స్క్రీన్ అని. స్టాక్ మార్కెట్లో రేర్ వ్యూ మిర్రరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే బాగా వెనకటి విషయం బాగా క్లియర్గా కనపడుతుందట. గ్రాఫుల్లో కూడా అంతే. కానీ ముందు జరగబోయేది, ముందంటే విండ్ స్క్రీన్ అంటే ఎదురుగా ఉన్నది సరిగ్గా కనపడదంట. స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ సరిగ్గా కనపడదు, అసలు కనపడదు. ఎంతసేపు వెనకది కనపడుద్ది, పాస్ట్.
దానివల్ల ఏం లాభం? పాస్ట్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ ఉంటుందని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు కదా. అందుకని ఏంటంటే మనం స్వయంగా స్టడీ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి, జాగ్రత్తగా చేసుకోవాలి, కొంచెం మధ్య మధ్యలో మానిటర్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత చాలా పేషెన్స్ కావాలి. సంవత్సరాల తరబడి అది పెరగకుండా ఉంటే కూడా మనకి పేషెన్స్ ఉండాలి. కానీ లేదో కాస్త కోస్త అదన రూపాయి డివిడెండ్ వస్తుందో కదా, ఎంత చెట్టుకి అంత కాలి. ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత డివిడెండ్ వస్తుంది, ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుంది. ఎక్కువ డివిడెండ్ ఎందుకు? మీరు చేసిన దానికి ప్రపోర్షనేట్గా ఏదో ఎంతో కొంత వస్తే వస్తుంది నడవని. ఎప్పుడు కూడా పెరుగుతుందో చూద్దాం, అట్లా ఉండాలి. చిన్న ఇన్వెస్ట్మెంట్ అయితేనే అలా చూస్తాము, పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే అలా చూడలేం కదా. ఎప్పుడు మన ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. అందుకనే కదా ఇండెక్స్ ఫండ్స్లో కూడా చిన్న ఇన్వెస్ట్మెంటే చేయండి, చిన్న చిన్న అమౌంట్లో చేస్తూ ఉండండి. దాని మీద మీకు ఫోకస్ వెళ్ళదు. అది పెరిగినా తగ్గినా పట్టించుకోరు. ఎక్కువ అమౌంట్ ఇండెక్స్ ఫండ్స్లో పెట్టేస్తే ఎప్పుడు నేను ఎంత పెట్టాను అంత పెట్టాను, ఎంత పెరిగింది ఎంత తగ్గిందని చూసుకుంటూ ఉంటారు. కానీ అది కాదు కదా, లాంగ్ టర్మ్ కూడా కాదు, అది వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కదా. షార్ట్ టర్మ్లో జరిగే ఫ్లక్చుయేషన్స్, మైనస్లు, రెడ్లు, గ్రీన్లు పట్టించుకోకూడదు అనే విషయం అర్థం కావాలి. అది దట్ ఈస్ ద రైట్ ఈక్విటీ కల్చర్. ఆ విషయం అర్థమైతే యు ఆర్ ఏ కరోడ్పతి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.